Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and I'm back with another exciting session. So already తెలిసిందే మీకు ఈరోజు ఏం చెప్పబోతున్నాను అని. సో 976 అవుట్ ఆఫ్ 1000 ఎలా వచ్చింది సార్ మీకు ఇన్ని మార్కులని నన్ను చాలా మంది అడిగారు. స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. అరే బాబు అసలు నువ్వు టాపర్ రా బాబు, ఇన్ని మార్కులు ఎట్లా తెచ్చుకున్నావు, అసలు నువ్వు గ్రేట్, నువ్వు తోపు అని చాలానే అన్నారు. బట్ నన్ను అడిగితే మాత్రం అంత కష్టమేం కాదు, మీరు తెచ్చుకోవచ్చు అప్ప 976 అవుట్ ఆఫ్ 1000. సో ఈ పర్టికులర్ వీడియో చాలామంది నేను అంటే కామెంట్స్ చూశాను, సార్ బోర్డ్స్ కష్టంగా అనిపిస్తుంది మాకు, బోర్డ్స్ అసలు అర్థం కావట్లేదు మాకు, సార్ భయం వేస్తుంది మాకు తెలియట్లేదు, పాస్ అవుతానా లేదా, అసలు నాకు ఎన్నో వస్తాయి, అసలు వస్తాయా మంచి మార్కులు, మంచి 90% వస్తుందా, 95% వస్తుందా, ఈ కామెంట్స్ అన్నీ చూశాను. సో అవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి, నాకు అనిపించింది ఏంటంటే, అరే ఇంత కష్టంగా లేకుండే కదా చదువుకున్నప్పుడు, నేను మీలానే తెలంగాణ ఏపీ బోర్డులో చదివిన వాడిని, ఇంటర్ అక్కడే చేసాం, మన తెలంగాణ హైదరాబాద్లోనే చేసాం, మీలానే ఎంసెట్ రాసా, తర్వాత జేడబ్ల్యూ ఎగ్జామ్లు రాసినాం. ఓకే, సో నాకు బోర్డ్స్ అంత కష్టమే అనిపించలేదు. మరి ఎందుకు మీకు అలా అనిపిస్తుంది, అసలు ఆ ప్రాబ్లం ఏమైపోతుంది అని కొంచెం ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు కొంచెం ఎక్కువనే టెన్షన్ తీసుకుంటున్నారు. ఓకే, కొంచెం నేను చెప్తాను మీకు ఎవ్రీ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. నాకు తెలిసి మీరు ఆల్రెడీ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, మీరు సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు, రివిజన్ కూడా స్టార్ట్ చేసి ఉంటారు. కానీ ఆ టెన్షన్ ఏదైతే ఉంది కదా, లాస్ట్ మూమెంట్లో అది ఉంటుంది. ఆ టెన్షన్, అబ్బో వస్తుందో లేదో, నేను చదువుకుంది వస్తుందో లేదో ఎగ్జామ్లో, ఆ టెన్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఓకే, బట్ నేను ఏం చేస్తా అంటే ఈ వీడియోలో ఎవ్రీ సబ్జెక్ట్ నేను ఎలా చదివా. ఓకే, నాట్ ఓన్లీ మ్యాథ్స్ అయితే చాలా చెప్తూనే ఉంటాను, నేను వీడియోస్ చేస్తూనే ఉన్నా, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. మ్యాథ్స్తో పాటు వేరే సబ్జెక్ట్స్ కూడా నేను ఎలా చదివాను, అండ్ ఆల్సో మీరు కూడా ఆ స్ట్రాటజీ అప్లై చేస్తే మీకు కూడా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ డబ్బా ఏం కొట్టుకోవట్లేదు, నాకు 976 వచ్చింది చూడండి అని అట్లేం లేదు. డబ్బా కొట్టుకుని నాకేం వస్తుంది చెప్పండి. ఓకే, ఐపీ మార్క్స్ ఎప్పుడో 8 ఏళ్ల ముందు రాసిన, 8-10 years బ్యాక్ రాసిన పేపర్ అది. ఓకే, బట్ ఏంటంటే జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా. ఇంకోటి చెప్తాను, నేనేం ఇయర్ లాంగ్ చదువుకోలేరా బాబు ఇలా అనుకోకండి. సార్ మీరంటే టాపర్లు, మీరంటే ఫస్ట్ నుంచి చదువుకుంటూ వచ్చారు, రోజు 2-3 గంటలు ఐపీ చేసుకుంటూ వచ్చారు, అందుకే మీకు అన్ని మార్కులు వచ్చాయి. అలా ఏమీ లేదు. నేను కూడా లాస్ట్ మీలాగానే జేడబ్ల్యూ మీదే ప్రిపరేషన్ ఉండే నాది. టు బి వెరీ ఫ్రాంక్, నా గోల్ ఓన్లీ జేడబ్ల్యూ మాత్రమే. జేడబ్ల్యూకే ప్రిపేర్ అయ్యా, నాకు ఎలా అయినా చేసి ఐఐటి ఎన్ఐటీలో వెళ్ళాలనే గోలే పెట్టుకున్నా ఇంటర్మీడియట్లో అయితే. సో ఓన్లీ జేడబ్ల్యూకి మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఎంసెట్ కూడా ప్రిపేర్ అవ్వలేదు టు బి ఫ్రాంక్. ఓకే, ఓన్లీ జేడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యా. ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చినాయి కదా, బోర్డ్ ఎగ్జామ్స్, దానికి ఒక 1 month 1.5 month ముందు, ఓన్లీ 1.5 month ముందు మాత్రమే నేను ఐపీ స్టార్ట్ చేసిన. సో 1.5 month ముందు స్టార్ట్ చేసిన. ఎట్లా సార్ ఎన్ని మార్కులు అంటే ఇప్పుడు చెప్తాను మీకు, నేనేం చేశానో హానెస్ట్గా చెప్తాను, క్లియర్ కట్గా చెప్తాను, మీరు అప్లై చేయొచ్చు ఆ స్ట్రాటజీ. ఓకే, సో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఫస్ట్ ఇయర్ డిస్కస్ చేస్తా, సెకండ్ ఇయర్ డిస్కస్ చేస్తా, అండ్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మీకోసం. ఎవరైతే టెన్షన్ పడుతున్నారో టెన్షన్ పడకండి. ఓకే, చాలా ఈజీ స్కోర్ చేయడం ఐపీలో. మంచిగా మీరు అవలీలగా మినిమం 90% అయితే అవలీలగా స్కోర్ చేస్తారు అబ్బా. ఓకే, 90-95% అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు మన ఐపీ ఎగ్జామ్లో. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు డిస్కస్ చేస్తా. ఓకే, ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఓకే, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా చూసేయండి వీడియో ఎండ్ వరకు, ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను నేను. సో ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కదా, సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో గుర్తు తెచ్చుకుంటే ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడే మనకేం తెలియదు, అసలు ఆ ప్రపంచమే కొత్త. అండ్ ఇంకోటి సబ్జెక్ట్ పరంగా కూడా మనం చూసుకుంటే 10th క్లాస్లో సబ్జెక్ట్ ఈ లెవెల్లో ఉంటే, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒకేసారి సబ్జెక్ట్ వీడికి వచ్చేస్తుంది కదా. నాకైతే అట్లే అనిపించింది. మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే బాబోయ్ అసలు చుక్కలు కనిపించేవి నాకు. కెమిస్ట్రీ ఓకే, కెమిస్ట్రీ నాకు ఎందుకు ఇంటర్వ్యూలో బాగా నచ్చేది, కొంచెం మార్కులు ఎక్కువ అంటే కెమిస్ట్రీలో వచ్చేవి. సో అండ్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను సాంస్క్రిట్ తీసుకున్న, సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అనమాట. ఓకే, అండ్ ఇంగ్లీష్ అందరికి ఎలాగో కామన్. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ మ్యాథ్స్ అయితే నేను చాలా డిస్కస్ చేసిన, ఎట్లా తెచ్చుకోవాలి 75/75, 1A 1B 2A 2Bలో వీడియోస్ సపరేట్ వీడియోస్ చాలా డెప్త్లో డీటెయిల్గా చెప్పిన.
కదా. సో ఒక్కసారి వెళ్ళి చూసేయండి ఆ వీడియోస్, చూడకపోతే ఇప్పటికైనా. మంచిగా ఏ టాపిక్స్ వస్తాయి, ఏ సెక్షన్లో, లాంగ్ ఆన్సర్స్లో ఏది వస్తుంది, షార్ట్ ఆన్సర్లో ఏది వస్తుంది, వెరీ షార్ట్లో ఏవి వస్తాయో క్లియర్ కట్గా చెప్పినా కొంచెం ప్రాక్టీస్ చేయండి అబ్బా వీడియోస్ చూసి. ఓకే, అండ్ అది కాకుండా ఫిజిక్స్ కూడా ఆల్రెడీ మన కేఆర్డి మ్యామ్ వీడియోస్ చేసేసింది, రమాదేవి మ్యామ్. ఓకే, ఆ వీడియోస్ కూడా చూసేయండి. సో నేను ఇక్కడ స్పెసిఫిక్గా సాంస్క్రిట్, ఇంగ్లీష్, కుదిరితే కెమిస్ట్రీ కూడా చెప్తాను. ఓకే, కెమిస్ట్రీ అంత గుర్తులేదు నాకు, బట్ నాకు ఎంత గుర్తుందో దాని నుంచి అయితే మీకు నేను సజెస్ట్ చేస్తాను అబ్బా. ఓకే, సాంస్క్రిట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి నాకు తెలీదు మీలో ఎంతమంది తీసుకున్నారో, నేనైతే సాంస్క్రిట్ తీసుకున్నాను. సో సాంస్క్రిట్లో ఫస్ట్ ఇయర్లో నాకు 98/100 వచ్చింది. 98/100. సో యూజువల్గా మ్యాక్సిమం మార్క్స్ సాంస్క్రిట్లో అయితే 99 వస్తాయంట. ఐ మైట్ బి రాంగ్. నేను ఈ డేటా అంతా లిటరల్లీ ఒక 8-10 years బ్యాక్ అయితే నేను రాసినప్పుడు అయితే అప్పుడు చెప్పేవాళ్ళు నాకు. ఇప్పుడు కూడా నాకు తెలిసి సేమ్ ఉంటుంది. 100/100 అయితే ఇవ్వరు లాంగ్వేజెస్లో. సో నాకు తెలిసి 99 మ్యాథ్స్ వస్తాయి అనుకుంటా. మ్యాక్సిమం సాంస్క్రిట్లో మనకి 99/100 వస్తాయి. ఓకే, నాకైతే 98 వచ్చింది. సో సార్ 98 ఎలా తెచ్చుకున్నారు అంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే బట్టి కొట్టినా. ఫ్రాంక్గా చెప్తున్నా, సిగ్గు లేకుండా చెప్తున్నా, బట్టి కొట్టేసిన. ఓకే, మనకు ఆ మెటీరియల్స్ ఇస్తారు కదా బుక్స్లో, తెలిసిందే మన కాలేజ్ మెటీరియల్ ఉంటాయి. ఓకే, ఆ బుక్ బట్టి కొట్టేసేయండి. అండ్ గైస్, ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కువ టైం పట్టదు కూడా. ఓకే, ఆల్రెడీ మనకి తెలుసు ప్యాటర్న్. మన ఐపీఈ ఎగ్జామ్ ఎట్లుంటుంది అంటే ప్యాటర్న్ దిగిపోద్ది. ఇది చదువుకుంటే ఇదే వస్తుంది, ఇది చదువుకుంటే ఇదే వస్తుంది, అది ఆల్రెడీ తెలిసిందే మనకి. సో ఆల్రెడీ పేపర్ తెలిసినప్పుడు మీరు టెన్షన్ తీసుకుంటున్నారు. అసలు ఆల్రెడీ పేపర్ తెలుసు, ఏది వస్తుందో తెలుసు. ప్రాక్టీస్ చేయండి, కొంచెం బట్టి కొట్టండి. మార్కులు కావాలి కదా. నాకు పర్లేదు సార్, నాకు 90 వచ్చినా చాలు, సాంస్క్రిట్లో 80 వచ్చినా చాలు అనుకుంటే పర్లేదు, మీ ఇష్టం. లేదు సార్, నాకు 98 కావాలి, 99 కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మంచిగా కూర్చొని బట్టి కొట్టేసాను. సాంస్క్రిట్ నేనైతే అదే చేసిన, ఫ్రాంక్గా చెప్తున్నాను. అందుకే ఇక్కడ ఏం నేను లాజిక్లు ఇలా ప్రిపేర్ అవ్వండి, ఇగో ఈ స్ట్రాటజీ, ఇగో ఇలా ఉంటుంది అలా ఏం చెప్పట్లేదు. హానెస్ట్గా నేను ఏం చేసిన అంటే, ఆ మెటీరియల్ అయితే ఇచ్చారో మంచిగా బట్టి కొట్టినా. మనకి పేపర్స్ వస్తాయి కదా, మన ఇది ప్రీ బోర్డ్స్ అంటారు, రైట్? మన ప్రీ బోర్డ్స్ పేపర్స్ వస్తాయి మనకి. ఆ పేపర్ కొంచెం మంచిగా సాల్వ్ చేసుకున్నాం అనుకో, అందులో క్లారిటీ వస్తుంది మనకి ఎంత స్కోర్ చేస్తున్నామో అని. అందులో ఒక 95 స్కోర్ చేస్తున్నాం, 98 99 తెచ్చుకున్నాం అనుకో, ఫైనల్లో కూడా ఖచ్చితంగా అంతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అబ్బా. సో సాంస్క్రిట్ అంతే కష్టమేం కాదు కదా. సో సింపుల్గా అంటే, మరీ సార్ ఏంటి సార్ మాకు తెలియంది కొత్తదే చెప్తున్నారు అంటే, ఏదైనా కొత్త చెప్తారేమో అనుకున్నా, మీరేం సార్ తెలిసింది చెప్తున్నారా అంటే, నాకైతే ఇదే తెలుసు. ఇప్పుడు సాంస్క్రిట్ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనం. మీరేం సాంస్క్రిట్ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళి చదువుకుంటారా? లేదు. ముందేమైనా 10th, 9th, 8th చదువుకున్నారా? లేదు. సరే, మనకి ఇంటర్లో చాలా టైం ఉంది, మనం కూర్చొని సాంస్క్రిట్ కరెక్ట్గా అర్థం చేసుకొని చదువుకుందామా? అంత టైం ఉందా? లేదు. అటు జేడబ్ల్యూ, అటు ఎంసెట్, అటు వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో టైం ఉండదు. ఇంకా ఈ లాంగ్వేజ్కి టైం దొరుకుతుందా? కానీ మనకి మార్క్స్ రావాలి కదా. సో అలాంటప్పుడు మనకు ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి? ఆ మెటీరియల్ ఏదైతే ఉందో మంచిగా దానిలోకి వెళ్ళి ఏవి వస్తాయో కరెక్ట్గా తెలుసుకుంటే, కరెక్ట్గా బట్టి కొట్టేసినాం అనుకో, వెళ్ళి రాసేసి వస్తే అలా మనకి మన సెకండ్ అదే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆ మార్క్ షీట్లో సాంస్క్రిట్ 98 లేదంటే 99 అలా పడిపోద్ది అనమాట. ఓకే, సో అది సింపుల్గా నేను చేసింది అయితే అదే. ఓకే, సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ అబ్బా. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ నేనైతే కొంచెం పూరే. ఇంగ్లీష్ మనకు అంత అద్భుతంగా ఏం రాలేదు. నాకు ఎగ్జాక్ట్ మార్క్స్ అయితే గుర్తులేదు. సో ఐ మైట్ నాట్ బి రైట్ హియర్. నాకు తెలిసింది, నాకు గుర్తుంది ఏంటంటే టోటల్ మార్క్స్ గుర్తున్నాయి. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి నాకు 459/470 వచ్చింది తప్ప. ఓకే, సో ఇంగ్లీష్లో నాకు తెలిసి 91 వచ్చినట్టున్నాయి ఫస్ట్ ఇయర్లో. 91 or 92, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ ఎనీవే 91 రాసుకుందాంలే. బట్ ఇంగ్లీష్లో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే 96, 97, 98 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చూసాను పేపర్లో నేను. ఇంగ్లీష్లో 98/100. అసలు 98 ఎలా తెచ్చుకుంటారో నాకు తెలియదు, కానీ 98 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మ్యాక్సిమం అనుకుందాం 98 అనుకుందాం. బట్ ఐ మైట్ ఆల్సో బి రాంగ్ గైస్. ఏమైనా రాంగ్ అయితే ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ 96 వరకు అయితే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు, ఛాన్స్ ఉంది. అయితే ఇంకా ఇంగ్లీష్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే,
ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చాలా ఈజీ, అవి స్కోరింగ్ అవి చూసేసుకోండి. ఈ ప్యాసేజ్ బాగా రాయండి అబ్బా. ప్యాసేజ్ రైటింగ్ ఉంటుంది, ఆ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్లో మనకి, అవి కొంచెం నీట్గా రాయండి ఇంగ్లీష్. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత అద్భుతంగా రాసినా మీ ప్రజెంటేషన్ బాగాలేకపోతే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ మీకు వచ్చే మార్క్స్ తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది 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 ఫ్రాంక్గా చెప్తున్నాను నేనైతే. ఓకే, నేను చూసాను నా ఫ్రెండ్సే, అంటే ఇప్పుడు నేను చదివేటప్పుడు నా ఫ్రెండ్ కూడా సేమ్, నేను ఎంత చదివేవాడో వాడు అంతే చదివిండు. ఎగ్జామ్ రాసినాం ఇంగ్లీష్, నేను ఎంత రాసినానో వాడో అంతే రాసిండు. నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బెటర్, అద్భుతంగా ఏమి ఉండదు నా హ్యాండ్ రైటింగ్, నాకు తెలుసు. కానీ కొంచెం నీట్గా అది ఉంటుంది కదా, డిజైన్లో చేస్తాం కదా మనం, ఎవ్రీ క్వశ్చన్ తర్వాత ఒక లైన్ గీసేసి, ఓకే, ఎవ్రీ సెక్షన్ మెన్షన్ చేసి మంచిగా ఏమైనా మంచి పాయింట్స్ ఉంటే దాన్ని హైలైట్ చేసి ఇట్లా ప్రజెంటేషన్ కొంచెం చేసిన నేను. మా ఫ్రెండ్ గాడు అయితే ఏం చేయలేదు, పోయిండు రాసుకొని వచ్చేసిండు. వాడికి నాకు తెలిసి 86 ఎంత వచ్చినట్టుంది, 85, 86 వచ్చినట్టుంది. నాకేమో 91, 92 వచ్చినట్టుంది. సేమ్ టాపిక్ మ్యాటర్ అంతా సేమ్. ఓకే, సో అదే అంటున్నా, ప్రెజెంటేషన్ కొంచెం చూసుకుంటే మంచిగా నీట్గా రాయండి. ఏది రాసినా ఎక్కువ కొట్టి వేయకండి. ఓకే, ఇంకా మిగతాదంతా మీకు తెలిసిందే, మీకు ఆల్రెడీ తెలిసి ఏం చదువుకోవాలో ఇంగ్లీష్లో, ఏ ప్యాసేజ్లు వస్తాయి, ఏ ఆబ్జెక్టివ్స్ వస్తాయి, అవన్నీ మీకు తెలిసిందే. కానీ కొంచెం ప్రెజెంటేషన్ పైన గట్టిగా ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం తొందరపడకుండా మంచిగా నీట్గా రాయండి పేపర్ మీరు ఇంగ్లీష్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ చెప్పిన ఆల్రెడీ. ఇంకా మ్యాథ్స్ అయితే సింపుల్గా నా వీడియోస్కి వెళ్ళిపోండి అబ్బా. మ్యాథ్స్ డౌటే లేదబ్బా. మ్యాథ్స్ అవలీలగా 150/150. ఫస్ట్ ఇయర్లో అయితే అటు 1A 2A కదా మనకి, 1A 2A, సారీ 1A 1B, 2A ఎందుకు వచ్చింది ఇక్కడ, 1A 1B రెండు కలిపి 150కి 150 తెచ్చుకున్నా. ఓకే, అండ్ కష్టమే కాదు, చాలా సింపుల్. నేను ఆల్రెడీ స్ట్రాటజీ చెప్పినా మీకు, ఈజీగా స్కోర్ చేయొచ్చు మీరు కూడా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే నా వీడియోస్ వెళ్ళి చూసేయండి, బట్ చూడకపోయి ఉంటే వీడియోస్ చేశాను సపరేట్గా 1A 1B పైన. ఓకే, ఆ వీడియోస్ చూసేయండి, స్ట్రాటజీ దానిలో క్లియర్గా చెప్తాను మీకు నేను. ఆ తర్వాత ఫిజిక్స్ కూడా అంతే, ఫిజిక్స్ కూడా 60కి వస్తుంది. ఫిజిక్స్లో కూడా మనకి 60కి 60 వచ్చాయి. ఫిజిక్స్ కూడా ఏం లేదబ్బా, ఫిజిక్స్ కూడా ఈ స్పెల్లింగ్ ఏంటి ఎలా రాశాను నేను ఫిజిక్స్ ఫిజిక్స్ స్పెల్లింగ్ చూసారు ఎలా రాశాను నేను. ఫిజిక్స్ స్పెల్లింగ్ ఫిజిక్స్ కాకుండా ఏదో ఫిసక్ ఏదో అయిపోయింది, అది ఫసక్లా అయిపోయింది అది. ఓకే, ఎనీవే ఫిజిక్స్లో 60కి 60 వచ్చినాయి అనమాట. ఓకే, అండ్ నాట్ ఎ బిగ్ డీల్. ఫిజిక్స్లో కూడా అంత కష్టమేం లేదు, ఆల్రెడీ మనకు తెలుసు ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో. లాస్ట్ నేనైతే నిజంగా చెప్తున్నా, 1.5 monthలో మన ఎట్లా వస్తాయి అబ్బా. 1.5 monthలో నాకు 459 ఎట్లా వచ్చినాయి అనుకుంటారు. నేను కూడా మొత్తం ఏం చదువుకోలేదు. ఓకే, నేను ఏం చేసిన అంటే సాంస్క్రిట్ పట్టి కొట్టేసిన. ఒక 10 రోజులు తీసుకున్న 1.5 monthలో 10 రోజుల్లో కొంచెం కూర్చొని గట్టిగా సాంస్క్రిట్ మొత్తం పట్టి కొట్టేసిన. ఆ తర్వాత ఇంగ్లీష్ ఎలాగో అది రోజు కొంచెం కొంచెం చేసుకుంటూ పోయినా అది అయిపోయింది అక్కడ. మ్యాథ్స్ ముందు నుంచే జేడబ్ల్యూకి చదివినా కదా, జేడబ్ల్యూకి ఎంసెట్ చదవలేదు, సారీ జేడబ్ల్యూకి ఏదైతే ప్రాక్టీస్ చేశానో ఆ ప్రాక్టీస్లోనే కవర్ చేసిన చాప్టర్స్ అన్ని ఆల్రెడీ యూనో ఈ 1A 1Bలో ఉన్న చాప్టర్స్ అవన్నీ. సో నాకేమంత కష్టమే అనిపించలేదు. 1A 1B నేను చేసుకుంటే వెళ్ళిపోయా. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చేశాను, 7A అంటున్నా, 7 మార్క్స్కి 4 మార్క్స్కి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మన మెటీరియల్స్, దానిలో అవే చేశాను అనమాట. అవి కాకుండా 2 మార్క్స్కి అయితే మొత్తం చేశాను. 2 మార్క్స్కి ఓన్లీ ఇంపార్టెంట్ చేశారా సార్ లేదంటే లేదు అంటే చెప్పారు అప్పుడు నాకు 2 మార్క్స్ చెప్పలే మనం ఎక్కడి నుంచో రావచ్చు అంటే మనకు లేదు, నాకు 150కి 150 రావాల్సిందే మ్యాథ్స్లో అని అది డిసైడ్ అయిపోయినా, మైండ్లో ఫిక్స్ అయిపోయినా అంతే. ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోతాను నేను. సో డిసైడ్ అయిపోయినా ఇంకా మొత్తం టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ అంటున్నా, టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకున్నా, థియరమ్స్ చూసుకున్నా, అండ్ ఏవైతే సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్, ఆ క్వశ్చన్స్ అన్ని చేసేసాం. సో దాట్ ఏ క్వశ్చన్ వచ్చినా 2 మార్క్స్లో నేను చేయగలిగేలా ఉండాలి అని. ఓకే, బట్ లెట్స్ సే మీకు అంత టైం లేదు సార్, నాకు 75 కాకపోయినా 70 వచ్చినా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇంపార్టెంట్ చేసేసేయండి. దానిలో నుంచి కూడా ఆల్మోస్ట్ 50-60% క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకే, సో దాని నుంచి కూడా ఖచ్చితంగా 60% అయితే వస్తాయి అబ్బా. ఓకే, సో మ్యాథ్స్ అయితే అది, ఫిజిక్స్ ఆల్రెడీ చెప్పినా మీకు నేను 60/60 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పా కదా. సో ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అవే రిపీట్ అవుతాయి ఎవ్రీ ఇయర్. సో అవి ప్రిపేర్ అయిపోండి. ఆల్రెడీ మన ఫిజిక్స్ మ్యామ్ దాని మీద వీడియో చేసింది, చూసేయండి ఆ వీడియో.
డెఫినెట్లీ ఆ వీడియోలో ఏవైతే చెప్పిందో మ్యామ్, ఖచ్చితంగా ఆ క్వశ్చన్సే రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై, 99% అవే వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి అబ్బా. ఫిజిక్స్ కూడా అంతే, మొత్తం అసలు బుక్ అసలు మొత్తం నేను కవర్ చేయలేదు. ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ అంటున్నా, ఈ ఫిజిక్స్లో చాప్టర్స్లో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంటో ఆ క్వశ్చన్స్ మాత్రమే చూసుకున్నాను నేను. మొత్తం ఎట్లా చూసుకుంటాం అబ్బా, అంత టైం లేదు కదా. బట్ అవి చూసుకున్నా కూడా చూసారు కదా, 60/60 వచ్చేసింది. ఫైనల్గా కెమిస్ట్రీలో ఎందుకో మరి కెమిస్ట్రీ నా ఫేవరెట్. అంటే ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీలోనే ఎక్కువ వచ్చాయి మార్క్స్, అటు ఎంసెట్లో అటు జేడబ్ల్యూలో కూడా. బోర్డ్స్లో మాత్రం కెమిస్ట్రీ నాకు హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ అంటే మరీ అంత పెద్ద హ్యాండ్ ఇవ్వలేదు. ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ 59/60, ఒక్క మార్కు పోయింది. ఒక్క మార్క్ కూడా ఎక్కడ పోయింది సార్ అంటే 2 మార్క్స్లో పోయింది. సో కెమిస్ట్రీకి వచ్చిన 2 మార్క్స్ చూసుకోండి. నాకు ఇంకా గుర్తుంది కెమిస్ట్రీ 2 మార్క్స్కి కొంచెం బాగానే ట్రిక్కీగా ఇస్తాడు. అంటే అన్ని కాదు, ఒక 2-3 క్వశ్చన్లు ఉంటాయి, 2-3 క్వశ్చన్లు కొంచెం అటు ఇటు తిప్పిస్తాడు అనమాట. సో కొంచెం ఆలోచించి మీరు కానీ మంచిగా చదువుంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. బట్ కొంచెం బీ ప్రిపేర్డ్. పక్కా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్లే వస్తాయి, అట్లా కాకుండా ముందే బీ ప్రిపేర్డ్. దట్ కెమిస్ట్రీ కొంచెం ట్విస్ట్ చేయొచ్చు, అది కూడా 2 మార్క్స్లో. 4 మార్క్స్ 7 మార్క్ మన మెటీరియలే, మనం ఏదైతే సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనుకున్నామో దానిలోకి వెళ్ళి దిగిపోతాయి అబ్బా. ఓకే, సో దాట్ ఈస్ కెమిస్ట్రీ ఫర్ యూ. సో ఇట్లా అనమాట. 459 ఎట్లా వచ్చింది సార్ అంటే ఇలా వచ్చింది. లెక్క సరిపోయిందా? 459 ఇక్కడ 9 మార్కులు పోయినాయి, ఇక్కడ 1 మార్కు పోయింది, 10, ఈడ 2 మార్కులు పోయినాయి. అచ్చా, అయితే ఇక్కడ 92 వచ్చింది నాకు. సారీ, 91 కాదు, 92 వచ్చింది. ఓకే, అంతే కదా. ఇక్కడ ఒక 2 మార్కులు పోయినాయి, ఇక్కడ 8 మార్కులు పోయినాయి, 10 మార్కులు, ఇక్కడ 1 మార్కు పోయింది, 11 మార్కులు. అది అనమాట ఫస్ట్ ఇయర్ జర్నీ, ఇట్లా జరిగింది అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ గైస్. ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో చాలా బ్రాడ్గా చెప్పేస్తున్నా నేను. బ్రాడ్గా అంటే పైన చెప్పేస్తున్నా, బట్ ఇట్ వుడ్ గివ్ యూ అ బేసిక్ ఐడియా. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ సార్ నేను ఓన్లీ 1.5 month నుంచి ప్రిపేర్ అవుతున్నా, నా వల్ల అవుతుందా, నేను 450, 460 స్కోర్ చేయగలుగుతానా, నేను ఓన్లీ జేడబ్ల్యూ కాన్సన్ట్రేట్ చేస్తున్నా అంటే చేయగలుగుతారు బాబు. నీ ముందే ఏదో కనిపిస్తున్నా కదా ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, నేనే ఆ ఎగ్జాంపుల్. ఓకే, నేను చేశాను, నేను చేసిన అంటే మీరు చేయొచ్చు కదా. 1.5 monthలో నేనేమంత టాపర్ అసలు చిన్నప్పటి నుంచి ఇరగదీసేవాడు నాకు ఏం లేదు. నేను కూడా అబవ్ యావరేజ్ స్టూడెంటే. సో నేను చేసిన అంటే మీరు కూడా ఖచ్చితంగా చేయొచ్చు ఇది. ఓకే, నాట్ ఎ బిగ్ డీల్, బట్ కొంచెం కష్టపడాలి. అఫ్ కోర్స్ కష్టపడితేనే ఏదైనా వస్తుంది. సో లాస్ట్ ఈ 15 ఇప్పుడు మీకు ఎగ్జామ్స్కి ఇంకొక 20 రోజులున్నా 30 రోజులున్నా కొంచెం గట్టిగా కష్టపడండి. డెఫినెట్లీ యూ వుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ గైస్. ఓకే, సో దట్ వాస్ ఫస్ట్ ఇయర్ జర్నీ అట్లా జరిగిందప్ప. ఓకే, బట్ ఇంకా గుర్తుంది ఫస్ట్ ఇయర్ మార్క్స్ వచ్చినప్పుడు నాకే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని వస్తాయని. నేనేదో 450 వస్తాలే అనుకున్నా, మార్క్స్ చూసేసరికి 459 వచ్చింది. ఓకే, అప్పుడు అనుకున్నాం ఓకే పర్లేదు, నేను కూడా బాగానే రాశాను, నేను కూడా కొంచెం టాపర్లో, నేను కూడా ఒక టాపర్ని అనుకున్నప్పుడు ఆ ఫీలింగ్ కొంచెం భలే ఉంటుంది కదా. బట్ ఇంకోటి ఏంటంటే నాకు ఇంకా గుర్తుంది, ఈ 59/60 వచ్చింది. మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి కదా మన తెలంగాణ ఏపీలో, మనం ఇంకోసారి రాసి స్కోర్ ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉంటాయి అంటారు కదా. సో 59 వచ్చిందని 1 మార్క్కి మా ప్రిన్సిపల్ ఇంప్రూవ్మెంట్ రాయమని చెప్పిండు. అసలు నాకైతే అప్పుడు అసలు నాకు రాయబుద్దే కాలేదు. నేను ఫీజు కూడా కట్టినా, ఫీజు కట్టించిండ్రు. లేదు 1 మార్క్ కోసం రాయు, 60/60 తెచ్చుకో. నేనుండి అరే బాబు 1 మార్కు కోసం మళ్ళీ మొత్తం చదువుకోవాలి కదా, మొత్తం కెమిస్ట్రీ సిలబస్ అంతా చదివేయాలి. నేను అంత ఓపిక లేకుండే. బట్ ఇంకా మనకు తెలిసిందే కదా, వాళ్ళు ఇంకా బలవంతం పెట్టేసి ఫోర్స్ పెట్టేసి ఇంకా అప్లై చేయించిండ్రు. కానీ నేనైతే లాస్ట్ హ్యాండ్ ఇచ్చిన, నేనైతే ఎగ్జామ్ రాయలే. నేను ఏదో నాకు ఆ టైంలో హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చిందని బిస్కెట్ వేసిన. ఎందుకంటే 59 వచ్చింది, 1 మార్కు కోసం మళ్ళీ మొత్తం సిలబస్ ఎవరు చదువుకున్నారు చెప్పండి మీరే. ఓకే, బట్ ఒకవేళ మీకు నిజంగా 60/60 అంటే నేను చెప్పట్లేదు మీకు, ఇలా అనుకోకండి సార్ గౌతమ్ సార్ చెప్పిండు ఇంప్రూవ్మెంట్స్ రాయొద్దు, ఇట్లా వస్తే చాలా సరిపోతుంది, అట్లేం లేదు. అట్లనే ఏ సజెషన్ చెప్పట్లేదు నేను. ఓకే, దిస్ ఇస్ జస్ట్ మై స్టోరీ అంతే. నేను ఏం చేసినా చెప్తున్నాను అంతే. మీకు లేదు, మీకు రాయాలనిపిస్తే రాసేయండి అబ్బా. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ఇయర్. ఇక సెకండ్ ఇయర్ జర్నీకి వచ్చేసరికి సెకండ్ ఇయర్ చాలా హెక్టిక్ అప్ప. నిజంగా సెకండ్ ఇయర్ నాకు కూడా గుర్తుండే, అసలు జేడబ్ల్యూ ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది, పీక్లో ఉంటాం మనం కదా. అదే టైంలో ప్రాక్టికల్స్ వచ్చి పడతాయి, ఆ ప్రాక్టికల్స్ ఆ రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్ రాయాల్సి వస్తుంది మనం. ఆ తర్వాత ఈ బోర్డ్ ఎగ్జామ్స్ వస్తాయి మధ్యలో, అదంతా టైం కూడా సరిపోదు మనకి. సో సెకండ్ ఇయర్ ఎలా ప్రిపేర్ అయ్యారు సార్ అంటే, సెకండ్ ఇయర్ కూడా సేమ్ అంతే. సాంస్క్రిట్ సో రాసేస్తాను నేను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్
ఇక్కడ ఏం చేశాను నేను. సో బేసికలీ ఎంత స్కోర్ వచ్చింది సార్ అంటే ఇందులో 457 వచ్చింది అవుట్ ఆఫ్ 470. 470లో 457, 2 మార్కులు తగ్గినాయి. ఫస్ట్ ఇయర్లో మనకి 459, 2 మార్కులు తగ్గినాయి అనమాట. చెప్తా ఎక్కడ తగ్గిందో కూడా. ఓకే, అండ్ ప్రాక్టికల్స్కి 60 మార్కులు. ప్రాక్టికల్స్ మనకి 60/60. ప్రాక్టికల్స్ మనకి 60/60. ఐ థింక్ దీనిలో అంత కష్టమే ఉండదు. ప్రాక్టికల్స్ కాలేజ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే, మంచిగా చెప్తారు మీకు ఎలా చేయాలో, ఓకే ఎలా ఎక్స్పెరిమెంట్ చేయాలో. సో ఇందులో అయితే కష్టమేం కాదు, మీకు 60/60 తెచ్చేసుకోవచ్చు ఈజీగా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 457 అవుట్ ఆఫ్ 470. ఇందులో మళ్ళీ ఫస్ట్ వచ్చేసి మనకి సాంస్క్రిట్ కదా, సాంస్క్రిట్లో మళ్ళీ 98 సెకండ్ ఇయర్లో. సాంస్క్రిట్లో మళ్ళీ 98. మళ్ళీ అదే స్ట్రాటజీ, ఏది బట్టి కొట్టడం. అంతే, బట్టి కొట్టేసిన సింపుల్గా పోయి ఎగ్జామ్ అయినా. ఎగ్జామ్కి ముందు మంచిగా 1.5 month తీసుకున్నా, 1 month తీసుకున్నట్టున్నా. సెకండ్ ఇయర్ టైం లేకుండే కదా, 1 month తీసుకున్నా. ఆ 1 monthలో కొంచెం బాగానే గట్టి కష్టపడ్డా, బట్టి కొట్టేసిన. సాంస్క్రిట్లో 98 వచ్చినాయి. ఓకే, ఇంకోటి ఏమైందంటే మాకు అప్పుడు ఐపీ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఉండే మేము రాసినప్పుడు. నేను చెప్తా, రీజన్ చెప్తా. మీరు రీజన్ చెప్తే మీరే వావ్ అంటారు. ఎందుకు తెలుసా, మాకు ఐపీ మార్క్స్ ఉన్నాయి కదా, దాని వెయిటేజ్ జేఈ మెయిన్స్లో తీసుకున్నారు. మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు ఎంసెట్లో ముందు ఉండేది కదా, ఎంసెట్ ఎట్లుండే అంటే ఫైనల్ అడ్మిషన్ అప్పుడు అటు కొంత పర్సంటేజ్ 75% ఏది మన 75% మన ఎంసెట్ మార్క్స్ తీసుకుంటారు, 25% మన ఐపీ మార్క్స్ తీసుకుంటారు. దాని బేసిస్ పైన మనకు అడ్మిషన్ వస్తుంది. నేను చదివినప్పుడు అసలు హైలైట్ ఏంటంటే, నాకు గుర్తున్నంత వరకు ఎంసెట్ కాదు, బోర్డ్ ఎగ్జామ్ వెయిటేజ్ 30% ఉన్నట్టుంది, 30 or 40% ఉన్నట్టుంది. అండ్ జేఈ మెయిన్ వెయిటేజ్ వచ్చేసరికి 60% ఉన్నట్టుంది. ఇఫ్ ఐ మైట్ ఆల్సో బి రాంగ్ గైస్, 70-60 నాకు అంత క్లియర్గా గుర్తులేదు. బట్ బోర్డ్స్కి వెయిటేజ్ ఉండే, అర్థమవుతుందా? సో బేసిక్గా ఏమైపోయిందంటే అప్పుడు ఏమైపోయిందంటే ఆ టైంలో ఈ జేడబ్ల్యూ మీద ఎక్కువ పడిపోయి స్టూడెంట్స్ బోర్డ్స్ పట్టించుకోవట్లేదని, అసలు బోర్డ్స్లో అసలు సరిగా రాయట్లేదని, చాలా తక్కువ తెచ్చుకుంటున్నారని అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డిసిషన్ అనమాట ఇది. ఏంటంటే మీకు ఎన్ఐటీస్లో, ఐఐటీస్కి లేకుండే, మళ్ళీ ఐఐటీలో అడ్మిషన్ డైరెక్ట్గా ఓన్లీ త్రూ జేఈ అడ్వాన్స్ మార్క్సే ఉండే. కానీ ఎన్ఐటీస్లో అడ్మిషన్ అయితే ఎట్లుండే అంటే మీకు అటు బోర్డ్ ఎగ్జామినేషన్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తాం, అండ్ ఆల్సో మీ జేఈ మెయిన్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తాం. ఈ రెండు కంబైన్ చేసి మీకు అడ్మిషన్ ఇస్తాం అని ఉండే. ఓకే, సో ఐ థింక్ 30% ది బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ కన్సిడర్ చేస్తాం, 70% మన జేఈ మెయిన్ మార్క్స్ కన్సిడర్ చేస్తాం. ఆ రెండు కలిపేసి అడ్మిషన్ ఇచ్చేస్తాం అని చెప్పిండే మనకి. ఓకే, సో అందుకే అప్పుడు మేము రాసినప్పుడు అది ఓన్లీ 1 year ఉండే. మళ్ళీ నేను రాసినప్పుడే ఆ బొనాన్సా ఇచ్చిండు, ఆఫర్ ఇచ్చిండు. నేను ఎప్పుడైతే నా 12th క్లాస్, అదే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వచ్చినానో, అప్పటి నుంచి ఆ నెక్స్ట్ ఇయర్ జేఈలో అలాంటిది ఏ రూలే లేదు, తీసేశారనమాట. ఎందుకంటే ఆ ఇయర్ చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఎందుకంటే డిఫరెంట్ బోర్డ్స్కి డిఫరెంట్ పర్సంటేజ్ వచ్చిండే అప్పుడు కదా. కొన్ని స్టేట్స్లో బోర్డ్స్ చాలా డిఫికల్ట్ ఉంటాయి, అక్కడ 85%, 90% రావడమే గొప్ప. ఓకే, మన తెలంగాణ ఏపీ బోర్డ్స్ కొంచెం ఈజీ ఉంటాయి, ఇక్కడ కొంచెం కష్టపడితే 90-95% స్కోర్ ఈజీగా చేసేసేయచ్చు. సో ఆ పర్టికులర్ అంటే ఆ కన్ఫ్యూజన్ వల్ల అందరికీ ఈక్వల్గా లేదు కదా అని నెక్స్ట్ ఇయర్ తీసేశారు. బట్ మా ఇయర్కి అయితే ఉండే. సో అప్పుడు ఏమైపోయిందంటే ఈ బోర్డ్స్ మార్క్స్ పర్సంటేజ్ కన్సిడరేషన్లో ఉండడం వల్ల జేఈకి ఇంకా అసలు బోర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయ్యిండే. మాకు బోర్డ్స్ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే బోర్డ్స్లో 1 mark 2 marks లేదంటే 3-4 marks తగ్గినా కూడా ర్యాంక్ వైజ్లో చాలా డిఫరెన్స్ వచ్చిండే అప్ప. ఓకే, సో అందుకే బోర్డ్స్ కూడా గట్టిగా ప్రిపేర్ అయినాం. అండ్ ఈ విషయం నాకు ఫస్ట్ ఇయర్లో తెలియలే. ఫస్ట్ ఇయర్లో నిజంగానే తెలియలే. తెలిసి ఉంటే నేను 59/60 ఉండే కదా, ఆ ఒక్క మార్క్ కోసం రాసేటోనేమో. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నాకు తెలియలేదు ఏంటి బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ జేడబ్ల్యూలో కన్సిడర్ చేస్తారని. సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత చెప్పారు అనౌన్స్మెంట్. అనుకున్నా అరే నాకు ఫస్ట్ ఇయర్లో చెప్పుంటే ఇంప్రూవ్మెంట్ రాసేటోని కదా అని. బట్ ఎనీవే ఎలాగో జరిగిపోయింది, అది మనం ఏం చేయలేము ఇప్పుడు. సో అందుకే బోర్డ్స్ బాగా ఇంపార్టెంట్ ఉండే అప్పుడు. సో సాంస్క్రిట్లో 98 out of 100 కొంచెం కష్టపడ్డాం గట్టిగా లాస్ట్ మూమెంట్లో. ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఇంగ్లీష్లో నాకు తెలిసి 91 వచ్చి ఉంటాయి. ఐమ్ నాట్ షూర్, బట్ 91 అనుకుంటా అబ్బా. ఓకే, ఆ తర్వాత మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే మళ్ళీ వచ్చిన ఏదైతే 150 ఉండేనో 150/150. స్ట్రాటజీ సేమే. నేను ఫస్ట్ ఇయర్కి ఏదైతే స్ట్రాటజీ చెప్పానో సెకండ్ ఇయర్ కూడా సేమ్ స్ట్రాటజీ, నథింగ్ డిఫరెంట్. ఓకే, ఎలా చదివానో ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ కూడా అంతే.
రైట్. ఆ తర్వాత ఫిజిక్స్ కూడా ఇక్కడ మనకి నాకు తెలిసి మళ్ళీ 60/60 ఫిజిక్స్ కూడా. ఆ తర్వాత కెమిస్ట్రీలో ఏమైపోయిందంటే ఇక్కడ ఇంకా గుర్తుంది, కెమిస్ట్రీ అయితే బిస్కెట్ అబ్బా. మాకు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ బాగా టఫ్ వచ్చింది. అంటే టఫ్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తాం, మనకు తెలుసు ఇలాంటి క్వశ్చన్స్, ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్తాం. అవి రాకపోతే టఫే కదా పేపర్, ఇంకా అంతే కదా. సో అట్లా జరిగింది కొంచెం పేపర్, కొంచెం అంతా కొంచెం మేము చదివిన సెట్ నుంచి కాకుండా, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి కాకుండా బయట నుంచి కొన్ని వచ్చాయి. 2 మార్క్స్ చాలా చాలా కష్టంగా వచ్చాయి. నాకు గుర్తుంది ఇంకా 2 మార్క్ క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 4-5 క్వశ్చన్లు అసలు అవి మేము చదివిన దాని నుంచి రాలేదు, బయట నుంచి అంటే బుక్లో నుంచే, బట్ అంత ఇంపార్టెంట్ కాదు అవి అడిగేశాడు అనమాట. బట్ సిన్స్ కొంచెం నేను ఆ జేడబ్ల్యూకి ప్రిపేర్ అయినా కాబట్టి ఐ హ్యావ్ ఆన్సర్డ్ దోస్ క్వశ్చన్స్. నాకు తెలిసి కెమిస్ట్రీలో యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ రిమెంబర్ 58 వచ్చినట్టున్నాయి. 58 అవుట్ ఆఫ్ 60, 2 మార్కులు పోయినాయి. ఏదో నాకు తెలిసి ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్ పోయినట్టుంది, 58 వచ్చినాయి అనమాట. సో అట్లా మనకి 457 ఇక్కడ మార్క్ తగ్గింది, ఇక్కడ మార్క్ తగ్గింది. సో అందుకే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈయన 457. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వేర్ సేమ్. ఎట్లా ప్రిపేర్ అయినా ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్ కూడా ఇట్లే ప్రిపేర్ అయినా అండ్ వి గాట్ ఇట్. ఓకే. సో గైస్, బేసికలీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నారు సార్ అసలు మీరు అంటే, ఏం చెప్తున్నా అంటే టైం సఫిషియంటే, 1 month ఇస్ సఫిషియంట్. మీరు జేడబ్ల్యూకి ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళదు. మీరు ఎంసెట్కి ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు ఐపీ అనగానే సార్ ఐపీ ఎగ్జామ్స్ దీనికి డిఫరెంట్ సిలబస్ ఉంటుందా? లేదు, సేమ్ సిలబస్సే కదా. ఇప్పుడు మీరు జేడబ్ల్యూకి స్ట్రైట్ లైన్స్ చదువుకున్నారు, ఐపీలో స్ట్రైట్ లైన్స్ ఉంటే అదే కదా సిలబస్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే డిఫికల్టీ లెవెల్ కంపేర్ చేసుకుంటే జేడబ్ల్యూ మీరు ఇక్కడ చదువుకుంటే ఐపీ ఇక్కడెక్కడ ఉంటుంది కదా. సో ఐ డోంట్ థింక్ దిస్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ యూ. ఇంతవరకు చదివినప్పుడు మీరు ఈ లెవెల్ చదివినప్పుడు మీరు ఈ లెవెల్ మీకు ఇంకా ఈజీ అనిపించాలి కదా. సో అందుకే గైస్, నాకు అడిగితే మాత్రం కాన్ఫిడెంట్గా ఉండండి, ఇంపార్టెంట్ చదువుకోండి, సరిపోతుంది. ఓకే, 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి మాత్రం అన్ని చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్, వాటి అప్లికేషన్స్ చూసుకోండి, సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకే, సాంస్క్రిట్ బట్టి కొట్టేసేయండి, ఇంగ్లీష్ ప్రజెంటేషన్ బాగుండండి, ప్రజెంటేషన్ మంచిగా రాయండి పేపర్. అండ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ గైస్, ఏ సబ్జెక్ట్కైనా చెప్తాను నేను, మీరు మ్యాథ్స్ తీసుకోండి, సాంస్క్రిట్ తీసుకోండి, ఇంగ్లీష్ అదే ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, ప్రజెంటేషన్ చాలా బాగుండాలి పేపర్. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాదు, గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. మీరు ఏం రాశారో ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి కదా. అండ్ ఆల్సో గైస్, ఏది రాసినా మెన్షన్ చేయండి అబ్బా. అంటే లెట్స్ ఏ మ్యాథ్స్లో స్పెసిఫిక్గా, ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ లెట్స్ ఏ ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది, మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఉంది, మీరు డైరెక్ట్గా అప్లై చేయకండి, ముందు ఆ ఫార్ములా రాయండి. అసలు ఆ ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాలో ఏమన్నా రిప్రజెంట్ చేయాలంటే రిప్రజెంట్ చేయండి. ఆ తర్వాత మీరు ఆ ఫార్ములా అప్లై చేసి ఆ తర్వాత సొల్యూషన్ రాయండి. ఇలా చేయడం వల్లనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. చాలా మంది ఏమంటారంటే, సార్ నేను బాగా రాశాను పేపర్, చాలా బాగా రాశాను పేపర్, కానీ నాకు రాలేదు, నాకు అసలు ఎక్కడో 2 మార్కులు తీసేసిండు, 3 మార్కులు తీసేసిండు, ఎందుకు తీసేసిండు అంటారు. కానీ నేనేమంటా అంటే, నువ్వు మొత్తం రాసావా క్లియర్గా, అన్ని ఫార్ములాస్ రాసావా మంచిగా, ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేసినవా? లేదు, జస్ట్ సార్ ఆ ఎగ్జామ్లో కరెక్షన్ చేస్తారు కదా అని తెలిసి ఉంటుంది కదా అంటే అది అట్లా కాదు కదా, పేపర్ కరెక్షన్ అట్లా ఉండదు కదా. సో అందుకే అంటాను నేను, నీట్గా రాయండి. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలియదు అనుకోండి అబ్బా. ఓకే, ఐమ్ నాట్ ట్రయింగ్ టు డిస్రెస్పెక్ట్ ఎనీ వన్ హియర్. జస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తున్నా అంటే, ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో మీ పేపర్ వాళ్ళకి ఏమీ తెలియదు, మీరు మీ పేపర్ ద్వారా వాళ్ళకి నేర్పిస్తున్నారు. లిటరలీ మీరు ఏదైతే మీకు క్వశ్చన్ పేపర్ వచ్చిందో ఆ క్వశ్చన్ పేపర్ ద్వారా ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో మీ పేపర్ వాళ్ళకి మీరు నేర్పిస్తున్నారు సబ్జెక్ట్. లిటరల్గా అలా ఉండాలి మీ పేపర్, అలా రాయాలి మీ పేపర్, అంత అద్భుతంగా ఉండాలి. అలా ఉంటే మీకు ఒక్క మార్క్ కూడా ఎక్కడ కూడా కట్ చేయడం. ఓకే, అంత నీట్గా రాయండి, ఎలాంటి కొట్టివేటలు చేయకండి. ఓకే, మంచిగా ప్రజెంట్ చేయండి, ప్రతిదీ మెన్షన్ చేయండి, చిన్న పాయింట్స్ కూడా, ఫార్ములాస్ కానీ, ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కానీ, థియరమ్ కానీ, ఏమైనా డోంట్ అజ్యూమ్ దట్ అది తెలిసి ఉంటుంది కదా కరెక్షన్ చేసేటోడికి, ఎందుకు రాయడం లే, ఇంకోటి రాసేద్దాం, అట్లా కాదు. ఓకే, ప్రతిదీ మెన్షన్ చేయండి.
అండ్ ఆల్సో స్పేస్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోండి అబ్బా. మనకి ఎక్స్ట్రా షీట్స్ ఉండవు, ఒక బండిల్ ఇస్తాడు పేపర్స్కి కదా, ఎక్స్ట్రా మళ్ళీ దానికి అడిషనల్స్ ఏమి ఉండవు. సో కొంచెం పేపర్ ఎంతైతే స్పేస్ ఇచ్చిండో, ఎన్నైతే పేపర్స్ ఉంటాయో అందులోనే మొత్తం రాసేయాలి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడండి స్పేస్ మీరు. ఓకే, సో దిస్ ఆర్ ద థింగ్స్ మీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. సో ఖచ్చితంగా గైస్ ఇవన్నీ ఫాలో అయిపోండి మంచిగా. ఓకే, ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చేసేస్తే ఇవన్నీ ఫాలో అయిపోతే నాకు తెలిసి ఇంకోటి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కష్టం అంతే కదా, హార్డ్ వర్క్. మీరు హార్డ్ వర్క్ చేసి కరెక్ట్గా నేను ఏం చెప్పానో మ్యాథ్స్లో, ఫిజిక్స్లో అండ్ ఆల్సో కెమిస్ట్రీ, వేరే సబ్జెక్ట్స్లో మీరు కరెక్ట్గా చదువుకుంటే మంచి మార్క్స్ పక్కాగా వస్తాయి. లేదు మీరు చదువుకోకుండా సార్ మేము అది చేసాం ఇది చేసాం అది చేసా ఇది చేసినా కానీ రాలేదంటే తప్పే, మీరు అబద్ధం చెప్తున్నట్టే కదా. కష్టపడితే ఇప్పుడు సరే జేడబ్ల్యూఈ ఎంసెట్ అంటే చెప్పలేము, అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎగ్జామినేషన్. అక్కడ మీ బుర్ర పని చేయాలి, కొన్నిసార్లు పని చేస్తుంది కొన్నిసార్లు పని చేయదు. సో సమ్ టైమ్స్ ఐ అగ్రీ విత్ ద స్టూడెంట్, సరే రా బాబు ఆ టైంలో నీకు ఆ మైండ్ పని చేయలేదు నీకు, సరే ఫైన్ వదిలేసినాం. కానీ ఈ ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ ఏముంది చెప్పు, ఆల్రెడీ తెలుసు మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయో, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఆల్రెడీ మనం అది ప్రాక్టీస్ చేసి ఉంటాం. మ్యాథ్స్లో కూడా అంతే కదా, మ్యాథ్స్లో కూడా చెప్పాను మీకు నేను మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్ క్వశ్చన్స్ అని 4 మార్క్ క్వశ్చన్స్ అని ఆల్రెడీ చూపించాను. ఇదిగోరా బాబు ఇదే కాన్సెప్ట్ వస్తుంది, ఈ క్వశ్చన్ ఇలానే చేయాలని, అదే దిగిపోద్ది. మీరు అందులో కూడా తప్పు చేస్తున్నారంటే ఎక్కడో మీ ప్రిపరేషన్లోనే మీరు యూఆర్ నాట్ బీయింగ్ హానెస్ట్, అంతే. మీ ప్రిపరేషన్ కరెక్ట్గా చేయట్లేదని అర్థం. సో లాస్ట్ ఈ 15-20-1 మంత్ ఉంది కదా, మంచిగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. డోంట్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, మంచిగా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా గట్టిగా ప్రిపేర్ అయిపోండి. మంచిగా ప్రిపేర్ అయిపోతే ఇది మెయిన్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నాం. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మంచిగా స్కోర్ చేయండి, అది మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. నేను కూడా ఫస్ట్ ఇయర్ వరకు జేడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నా. నాకంటే నేను చదివిన కాలేజ్లో నాకన్నా తోపులు ఇంకా ఎక్కువ చాలా మందే ఉండే. సో నాకు కొంచెం అనిపించేది, అరే నేను క్రాక్ చేయగలుగుతానా లేదా, నేను చేయగలుగుతానా లేదా అని. కానీ ఒక్కసారి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చిన తర్వాత నా కాలేజ్లో నేను సెకండ్ థర్డ్ టాపర్ అనమాట. ఓకే, ఒకేసారి కళ్ళన్నీ నా పైకి వచ్చేసాయి. ఓకే గౌతమ్ ఎవరు, ఓకే ఓయి బాబా, ఓకే ఓకే ఎట్రా అని ఒకేసారి ఉంటుంది కదా, ఆ అటెన్షన్ అది వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు మీకే ఏమనిపిస్తుంది అంటే ఓకే నేను ఏదో సాధించా. అఫ్ కోర్స్ అది మేబీ చిన్నదై ఉండొచ్చు, కానీ ఆ మూమెంట్లో మీరు అర్థం చేసుకోండి, ఓకే నేను ఏదో సాధించా, ఓకే ఎంతమందిలో నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నా అంటే నాలో టాలెంట్ ఉన్నట్టే కదా. సరే నువ్వు బట్టి కొట్టినావా, నువ్వు ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినావా సంబంధం లేదు, ఎందుకంటే అందరూ బట్టి కొట్టేయలేండ్రు, అందరికీ తెలుసు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. మరి అందరి దానిలో నీకు మంచిగా వచ్చినాయి అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ సంథింగ్ స్పెషల్ కదా. దట్ ఈస్ వాట్ ఐ కెన్, అంటే పాజిటివ్గా ఆలోచిస్తే అదే చెప్పచ్చు మనం. సో అక్కడి నుంచి ఏమైందంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఓకే నేను ఇంతమందిలో ఇంత తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా నేను గట్టిగా ట్రై చేస్తే, ఇంకా కష్టపడితే ఎంసెట్ క్రాక్ చేయగలుగుతా, జేడబ్ల్యూ కూడా క్రాక్ చేయగలుగుతా. సో కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది అబ్బా మీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ తోటి మీకు. ఓకే, సెకండ్ ఇయర్ కూడా సేమ్ అంతే. సెకండ్ ఇయర్ మీరు కానీ బోర్డ్ ఎగ్జామ్స్ కుంపేశారు అనుకోండి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి, మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సరే ఫిజిక్స్ కెమిస్ట్రీ వదిలేసేయండి, మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, మీ 2A 2B చేస్తున్నారు కదా, అరే బాబు మీ ఎంసెట్కి కూడా అదే చేయాలి, అదే సిలబస్. ఇన్ఫాక్ట్ అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి, దాన్ని కొంచెం ఆబ్జెక్టిఫై చేస్తాడు అంతే క్వశ్చన్లు, బట్ అవే దిగిపోతాయి. సో అందుకే చెప్తున్నాను మ్యాథ్స్ 2A 2B చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ వాళ్ళు మంచిగా చేయండి తెలుగు అకాడమీ, కుదిరితే ఇంపార్టెంట్ మాత్రమే కాకుండా ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువ చేయండి, సో దాట్ అవి కూడా మీకు ఎంసెట్లో యూజ్ అవుతాయి ఖచ్చితంగా. ఇట్స్ గోనా బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. ఇది చెప్పాలని ఉండే. ఓకే, ఇట్స్ మళ్ళీ చెప్తున్నా, డబ్బా కొట్టుకోవడం కాదు, మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి చెప్తున్నాం. ఓకే, సో గైస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మంచిగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి, డూ వెరీ వెల్. ఓకే, మీరు ఏది ప్రిపేర్ అవుతున్నారో మీకు మీరు చెప్పుకోండి, కన్ఫ్యూజన్ టెన్షన్ ఏం లేకుండా ఏది ప్రిపేర్ అవుతున్నా టెల్ యువర్ సెల్ఫ్ దట్ ఇది నాకు వచ్చు, ఎగ్జామ్లో ఇది క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా చేయగలుగుతా, నాకు అన్నీ వస్తాయి, ఈ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి అబ్బా. కాన్ఫిడెన్సే ఇంపార్టెంట్. ఓకే, టెన్షన్ తీసుకోకండి. ఎనీవే వీఆర్ హియర్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా చెప్పాలన్నా, అడగాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ రిప్లై టు యూ గైస్. ఓకే, సో గైస్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. టేక్ కేర్ ఎవ్రీవన్. అండ్ ఆల్సో మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉందని మీకు ఆల్రెడీ తెలుసు, కానీ ఇంకా కొంతమంది జాయిన్ అవ్వలేదు.
జాయిన్ అవ్వకపోయి ఉంటే మీరు ఇంకా జాయిన్ అయిపోండి అబ్బా. టెలిగ్రామ్ గ్రూప్ అన్ని క్లాస్ పీడిఎఫ్లు, ఏమన్నా నోటిఫికేషన్స్ ఉన్నా, ఇంకా ఇది కూడా కొన్నిసార్లు నేను లైవ్ ఇంటరాక్షన్స్ తీసుకుంటుంటా టెలిగ్రామ్లో, వేర్ యూ గైస్ కెన్ జాయిన్ దట్ సెషన్ అండ్ డైరెక్ట్గా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మాట్లాడేయచ్చు నాతోటి. సో అది కూడా అవకాశం ఉంది. ఓకే, సో డెఫినెట్గా గైస్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో. సో జాయిన్ అయిపోండి నా ఛానల్. ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ తో జాయిన్ అవ్వండి, లేదంటే స్కాన్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఆల్రెడీ మేము యాడ్ చేసాం, దానిపైన క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేయకుండా చూడకండి వీడియోలు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మంచిగా. ఓకే, అండ్ ఆల్సో గైస్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, బోర్డ్ ఎగ్జామ్స్కి ఎలా మేము సపోర్ట్ చేస్తున్నాము, రైట్? క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి, ఓకే, స్ట్రాటజీస్ అనేసి, అండ్ ఆల్సో గోయింగ్ ఫార్వర్డ్ మేము మాక్ పేపర్స్ చేస్తాం, ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ చేస్తాం. మీ బోర్డ్స్లో మీకు ఎంత హెల్ప్ కావాలో అంత హెల్ప్ చేస్తూ ఉంటాం. మ్యాథ్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కూడా ట్రై చేస్తాం. ఓకే, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎంసెట్ ఎగ్జామ్ వస్తుందని తెలుసు. సో దానికోసం ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే మేము ప్లాన్ చేసాం, బట్ మీరు బోర్డ్స్లో బిజీ ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. సో ఒకసారి బోర్డ్స్ ఖతం చేయండి, 29th March మీకు తెలుస్తుంది. ఓకే, సో సర్ప్రైజ్ కోసం కూడా కొంచెం స్టే ట్యూన్ టు ద ఛానల్. సో గైస్ అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే అయిపోలేదు కదా బోర్డ్స్ తర్వాత, చాలా కథ ఉంటుంది. ఎంసెట్ ఉంటుంది, ఇంకా బిట్సాట్ ఉంటుంది, మస్తు ఎగ్జామ్లు ఉన్నాయి. ఓకే, ఎగ్జామ్ల గురించి ఇంకా కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఎంసెట్ తర్వాత అదొక తలకాయ నొప్పి. సార్ ఎన్ని మార్క్స్కి ఏ కాలేజ్ వస్తుంది, సార్ ఈ కాలేజ్లో ఏ బ్రాంచ్ బాగుంటుంది, సార్ ఆ కాలేజ్లో ప్యాకేజ్ ఎంత, సార్ ఈ కాలేజ్ బాగుంటుందా ఆ కాలేజ్ బాగుంటుందా, అదో తలకాయ నొప్పి. అది కూడా గైడ్ చేస్తాం మేము. సో guys, definitely it's a very very helpful channel for you. So definitely అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. So let us meet in another session guys. So till then take care everyone. నేను ఎప్పుడు చెప్తుంటా, మళ్ళీ చెప్తున్నా, మనకి రిజల్ట్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. రిజల్ట్ మన చేతిలో ఉండదు, ప్రాసెసే మన చేతిలో ఉంటుంది. సో ప్రాసెస్లో ఈ లాస్ట్ 1 month ఉంది కదా, గట్టిగా 100%, 200, 300, 400, 500% పెట్టేద్దాం. ప్రాసెస్లో ఎంత మనం గట్టిగా మన బెస్ట్ ఇచ్చేసినాం అనుకో, రిజల్ట్ ఆటోమేటిక్గా దాన్ని చూసేసుకుంటుంది అనమాట. రిజల్ట్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో చలో గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకో సెషన్లో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్.